నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. సార్, బనకచర్ల అంశంపై పెద్ద ఎత్తున ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ అనుమతి విషయంలో కేంద్ర తీర్పు పట్ల కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఒకవైపు సముద్ర నీళ్ళు ఖాళీగా వెళ్ళిపోతున్నాయి, వాటిని వాడుకుంటే తప్పేంటని ఏపీ అంటుంది. మా అనుమతి లేకుండా ఎట్లా కడతారు, మాకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కూడా తెలంగాణ నడుస్తున్న వాదన. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఏం చెప్తారు సార్? ప్రాజెక్టులు అనేవి అవి మిగులు జలాలు ఎప్పుడైతే అంటే అది అలుగు దూకినాక అది కిందికి పోతుంటే అప్పుడు అవి మిగులు జలాలు అవుతాయి. అట్లా ఉన్నప్పుడు అది ఎట్లా వాడుకుంటాం అనేది అది వేరే విషయం. దాని విషయం ఇవాళ ప్రస్తుతం చర్చకు కూడా లేదు. ఇవాళ మేము అనేది ఏంటంటే తెలంగాణ వాటా తేల్చి ఉన్న ఇప్పటికే దాదాపు 950 ఎంతో ఉంటుంది, 68. ఆ వాటా నిర్ధారించి దాన్ని చట్టబద్ధం చేసి తెలంగాణ ప్రాజెక్టులకు కావలసినటువంటి నీటి కేటాయింపులు చేసి పర్మిషన్లు ఇస్తే అప్పుడు మిగిలిన నీళ్ళు ఏమున్నా అవి అవి మిగులు జలాలు అవుతాయి. కానీ ఇప్పుడు తెలంగాణ అనుమతులు లేకుండా తెలంగాణ వాటా తేలకుండా వాడుకుంటే అది నికర జలం తప్ప మిగులు జలం కానే కాదు. కాబట్టి తెలంగాణ నికర జలానికి సంబంధించి విషయము తెలంగాణ వాటా తెలుసండి. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి. ఇవన్నీ చేసినాక మీరు ఏమన్నా చేయండి, కానీ అంతవరకు ఈ రకమైన పద్ధతుల్లో ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుందో అది సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళన్నీ మలుపుకోవాలని ఉంటుంది. కానీ ఆ నీళ్ళల్లో తెలంగాణకు ఒక హక్కు ఉంది. చారిత్రక కారణాల వల్ల ఈ హక్కు చాలా కీలకం. దాన్ని పదిలపరచకపోతే తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలి. ఆ స్పృహతో కేంద్రం వ్యవహరించట్లేదు. పురిటిలోనే బిడ్డను బతికింది తల్లిని చంపినరు అనే ధోరణితో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి తెలంగాణ హక్కులను గుర్తించడానికి సిద్ధంగా లేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్ళు ఎక్కడ వస్తాయి, రావని చెప్పి చాలా అన్యాయం చేసిండ్రు. కట్టడానికి అవకాశం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విషయం కూడా చాలా అంటే చాలా దాని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అది కట్టడానికి నేను చిన్నప్పటి నుంచి వింటే నేను పెద్ద ఇంత ఇప్పటికీ కూడా ఇంకా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయనట్టు లేదనేది 100% వాస్తవం. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులను గుర్తించండి, ప్రాజెక్టులకు నీళ్లు కేటాయించండి, ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించండి. అవి అన్నీ అయిపోతే కిందికి పోయే నీళ్ళన్నీ మిగులు జలాలు అవుతాయి. ఇప్పుడు తీసుకుపోతున్నాయి మాత్రం అవి నికర జలాల్లో కోత అవుతుంది తప్ప అవి మిగులు జలాల్లోనూ ఉపయోగించుకోవటం కాదని చెప్పి మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం. అందుకని తెలంగాణకు సంబంధించిన హక్కులు ముందు తేలినాక అప్పుడు మిగతా విషయం అనేది తర్వాత మాట్లాడాలనేది మా మొదటి ప్రతిపాదన. 2, ఇది ఎందుకు అడుగుతున్నాము అనంటే చారిత్రాత్మకంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ అసమానతలను సరిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఆ అసమానతలను సరిచేయటానికి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అందరం కలిసి అడుగుతున్నాం. ఇది అడగవలసిన అవసరం ఉంది. అది ఇవాళ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. 3వది ఏంటంటే గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఈ హక్కుల గురించి గట్టిగా నిలబడలేదు. వాళ్ళు బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పి మీరు కూడా నీళ్లు మళ్లించుకోపోండి అని వాళ్ళు చాలా ఈ నీటి మళ్లింపుల కుట్రలకు వాళ్ళు సంపూర్ణంగా సహకరించారు. ఇదే సందర్భంలో ఒక రకంగా అప్పుడు బీఆర్ఎస్ సర్కారు వ్యవహరించిన తీరు వల్లనే ఈరోజు బనకచర్ల విషయంలో ఏపీ సర్కారు ముందడుగు చేస్తుందని కూడా ఒక వాదన ఉంది. అందులో నిజం ఉందా కాదా? మరి మన వాటాలు తేల్చకుండా ఆంధ్రప్రదేశ్కు మీరు కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు, దండిగా నీళ్ళు ఉన్నాయి గోదావరిలో అని మాట్లాడితే ఏం జరుగుతుంది? చారిత్రాత్మకంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఒక స్పృహతో దాన్ని అర్థం చేసుకొని తెలంగాణ హక్కుల కోసం గట్టిగా నిలబడవలసిన సందర్భంలో మీరు పూర్తిగా దానికి లాలూచి పడిపోయినరు. పూర్తిగా దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించారు. ఆ సహకరించటం వల్ల తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పటికైనా మనం గట్టిగా మేల్కొని తెలంగాణ హక్కులను సాధించుకోవటానికి ఇవాళ సందర్భం. ఆ సందర్భంలో ఇవాళ మేము కోరేది ఒకటే, ముందు మా హక్కులు తేల్చండి, మా వాటా తేల్చండి. తేల్చిన తర్వాత మా ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించండి. ఆ తర్వాత ఏం జరిగితే అది వేరే విషయం.
దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేవు. సార్ బీఆర్ఎస్ ఒకటే పదే పదే ఒక ఆరోపణ చేస్తుంది, ఏపీకి పూర్తి స్థాయిలో తెలంగాణ సర్కారు సహకరించింది, అందుకోసమే దాదాపు అనుమతి ప్రక్రియ జరుగుతుంటే అడ్డుకోలేదు, టెండర్ల ప్రక్రియ వచ్చింది, కేంద్రం నుండి అనుమతులు వచ్చేటప్పుడు సైలెంట్గా ఉండి తీరా అంత దగ్గరికి వచ్చిన తర్వాత మేము విమర్శలు చేస్తున్న క్రమంలో ఇప్పుడిప్పుడే ఏదో హడావిడిలో ముందుకొచ్చి దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు అన్ని రకాలుగా ఏపీ సర్కారుకు సహకరించింది సీఎం రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ నుండి వస్తున్న హరీష్ రావు కానీ కీలక నేతలు చేసిన వ్యాఖ్య. ఇదంతా రహస్యంగా జరిగింది కదా తంతు. వాస్తవానికి చర్చ గోదావరి బోర్డు ముందుకు వచ్చి ఆ చర్చలు తెలంగాణ ప్రభుత్వం కనుక మౌనంగా ఉంటే అప్పుడు మనం తప్పు పట్టడానికి ఆస్కారం ఉంది. ఆ బోర్డు దాకా కూడా రానియలే కదా. చట్ట ప్రకారం అయితే బోర్డులో చర్చ జరగాలి, అపెక్స్ కౌన్సిల్కు పోవాలి అవసరమైతే. బోర్డులో చర్చ చేయకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి చాటుమాటుగా వ్యవహారం నడుపుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? వాళ్ళ మొత్తానికైతే విషయాలు బయటపడ్డాయి కాబట్టి ఇలా గట్టిగా నిలబడాలని కోరుతున్నాం. మరి పోయి ప్రాజెక్టులు ఆపమని ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చిండ్రు వాళ్ళు. ఇవాళ అందరం కలిసి తెలంగాణ కోసమని నిలబడదాం. మన నీళ్లు మనకు కావాలనే కదా కొట్లాడినాం. ఇవాళ మన నీళ్లు మా నీళ్లు మాకు కావాలి, మా జలాలు మేము వాడుకోవటానికి సహాయం కావాలనే విషయమే అందరం గట్టిగా నిలబడదాం, కొట్లాడదామనే ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. గతంలో తప్పులు చేసినారు, బీఆర్ఎస్ తప్పులు చేసింది, బీజేపీ కూడా రాష్ట్ర యూనిట్ వాళ్ళు. ఇట్లా ఇంత జరుగుతున్న ఈ చారిత్రక నేపథ్యాన్ని వివరించి తెలంగాణకు న్యాయాన్ని సాధించి పెట్టే బదులుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఈ జరిగే పరిణామాలు ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళు కూడా ఈ దోపిడీకే సహకరిస్తున్నారు. ఇది ఉన్నటువంటి వాస్తవము, నేపథ్యము. ఈ నేపథ్యంలో ఇవాళ మేము అనుకునేది పూనుకోవాలి, కదలాలి, గట్టిగా తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ అందరం నిలబడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ ఇదే చివరిగా చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ తెలంగాణకు అన్యాయం జరిగేలాగని ఎప్పుడు చూడను, గొడవలకు ఆస్కారం అయితే ఇవ్వను, ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో మేము అడ్డుకోలేదు, ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి అక్కడ మీరు నిర్మించుకున్నారు కాబట్టి మీరు అడ్డుకోలేదని కూడా ఆయన చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మంచిదే, ఇది మంచి ఉద్దేశంతో కట్టింది, ఇది చాలా సస్యశామనం చేయడానికి కట్టిందని కూడా ఆయన మరొక రకమైన ప్రకటన. ఈ రెండింటిపైన ఏది కట్టినా అది కూలినది వాస్తవం కదా. అన్నీ గజం మిథ్య పలాయనం మిథ్య అంటే లాభం అండి. అది కూలింది వాస్తవం, పిల్లలు కుంగింది వాస్తవం, నీళ్లు నిలుపలేమనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. బొంగలు పడ్డాయి మా ప్రాజెక్టులకు. కాబట్టి అది సరిగ్గా కట్టలేదనే దానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలంటే ఇంకోటి పెద్ద ఇంజనీర్ల రిపోర్ట్లో ఇంకో నివేదిక అవసరం లేదు. ఆ కుంగిన పిల్లర్లే సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి, మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద ఇంకో చర్చ నా దృష్టిలో అనవసరం. అది కూలింది, ఇట్లా నిర్లక్ష్యంగా నిర్మాణం చేసడానికి బాధ్యులు ఎవరైనా వాళ్ళపై చర్యలు ఉండాలి. ఇది ఇవాళటి అవసరం. భవిష్యత్తులో ఈ పునరావృతం కాకుండా ఉంటాయి. ఇది మనం ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. మనం ఇవాళ తెలంగాణపై విషయం మన వాటా తేలాలండి, అంతే. తేలింది ఇదివరకే, కానీ దాన్ని చట్టబద్ధత కల్పించాలి. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాలి. లేకపోతే తెలంగాణ నికర జలాల్లో తన వాటాను తాను శాశ్వతంగా కోల్పోయి శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి తెలంగాణని ఇలా మనం ఆదుకోవాలి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాటా అయితే రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కట్టుబడాలి, కలిసి ముందడుగేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాటా లెక్క తేలిపోతే మాత్రం భవిష్యత్తులో రాష్ట్రానికి నీటి పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని బలకచర్లతో పాటు చాలా ప్రాజెక్టుల విషయంలో కూడా ఇది సాంకేతిక అంశాలను పక్కన పెడితే ఓవరాల్గా తెలంగాణకు రావాల్సిందేందో ఆ విషయంలో కేంద్రం కూడా పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలి. దాంతోపాటు కేంద్రం ముందడిగేసి కూడా రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ప్రధానంగా నీళ్లకు అవకాశం ఉన్న తెలంగాణకు మాత్రం ముందుగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.